శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం పైడివేవూరు వద్ద గల ఎపిటోరియా ఫార్మా, అరబిందో ఫార్మాలో యాజమాన్యం వేతన ఒప్పందం చేయకుండా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. కార్మికులు అతి తక్కువ వేతనాలతో తీవ్రమైనటువంటి పరిపాలనతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అరబిందో యాజమాన్యం యూనియన్తో చర్చించి కార్మికుల అంగీకారం మేరకు వేతన ఒప్పందం చేయాలా, 12 అగ్రిమెంట్ అనేది అది జరగాలి. అట్లా కాకుండా ఈరోజు యాజమాన్యం తన ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది సరికాదు. కార్మిక చట్టాలు పకడ్బందీగా పరిశ్రమలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో కార్మికులను దోపిడీ గురి చేస్తూ ఉంది. గత 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పుడు కూడా కాంట్రాక్ట్ కార్మికుల పేరుతోనే అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా 5 ఏళ్ళు సర్వీస్ పూర్తయిన కార్మికులందరూ కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అరబిందో యాజమాన్యం పెంచిన వేతనాన్ని అలవన్స్ రూపంలో కాకుండా బేసిక్లో కలపాలని చెప్పి కోరుతున్నాం. అలాగే నైట్ షిఫ్ట్ అలవన్స్ 50 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటెండెన్స్ బోనస్ అనేది 1000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఈరోజు కార్మికులకు బస్సు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. అందుకని చెప్పి అరబిందో యాజమాన్యం ఖచ్చితంగా కార్మికులందరూ కూడా బస్సు సౌకర్యం కల్పించాలా. బస్సు సౌకర్యం కల్పించినటువంటి కార్మికులకు ట్రావెలింగ్ అలవెన్స్ అనేది నెలకు 1500 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కార్మికులంతా కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే అరబిందో యాజమాన్యం ఏకపక్షంగా కాకుండా యూనియన్తో చర్చించి కార్మికుల అంగీకారంతో వేతన ఒప్పందం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సి. చమ్మన్ నాయుడు, సిఐటి జిల్లా అధ్యక్షుడు.